ఒకప్పుడు ఇది కేవలం ఒక సెంటిమెంట్ మాత్రమే. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ చాలా మంది దాన్ని నిజంగానే నమ్మడం ప్రారంభించారు. రాజమౌళితో సినిమా చేసిన హీరో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ కొడతాడు, కానీ ఆ తర్వాత వచ్చే సినిమాలు మాత్రం అదే విజయాన్ని అందుకోలేవట. ప్రభాస్ దగ్గర చూసాం, రామ్ చరణ్ దగ్గర కూడా అదే జరిగిందా? ఆచార్య, గేమ్ చేంజర్, ఇప్పుడు పెద్ది. మరి ఈ సినిమా ఎన్నేళ్లుగా వినిపిస్తున్న రాజమౌళి మిత్ ని పూర్తిగా బ్రేక్ చేసిందా? చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. టాలీవుడ్ ఎన్ఆర్ఐ సినీ రేడార్ కి స్వాగతం. పెద్ది సక్సెస్ నిజంగానే రాజమౌళి మిత్ ని బ్రేక్ చేసిందా? తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం, రాజమౌళి కర్స్, రాజమౌళి మిత్ ఈ రెండు ఆఫీషియల్ టర్మ్స్ కాదు. వీటిని అభిమానులే క్రియేట్ చేశారు. కానీ ఎందుకు? దానికి కారణం రాజమౌళి సినిమాలే. ఎందుకంటే రాజమౌళి సినిమా ఒక హిట్ కాదు, ఒక ఈవెంట్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక సెలబ్రేషన్, ఒక బెంచ్ మార్క్. ఒక హీరో రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఆయన మార్కెట్ పెరుగుతుంది, ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, అంతా పెరుగుతుంది. కానీ సమస్య అక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే ప్రతి సినిమా రాజమౌళి సినిమా స్థాయిలోనే జడ్జ్ చేయబడుతుంది. అక్కడే ఈ మిత్ పుట్టింది. రాజమౌళి సినిమా తర్వాత సక్సెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టమని. ఈ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది ప్రభాస్. బాహుబలి కంటే ముందు కూడా ప్రభాస్ స్టార్. కానీ బాహుబలి తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇండియా మొత్తం ఆయన గురించి మాట్లాడింది, నేషనల్ మీడియా మాట్లాడింది, లాడింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా గుర్తించింది. ఒక తెలుగు హీరో గ్లోబల్ స్టేజ్ మీద నిలిచాడు. అంతటి సక్సెస్ తర్వాత ప్రతి కొత్త సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఆడియన్స్ సినిమా చూడ్డానికి థియేటర్ కి వెళ్ళలేదు, బాహుబలిని మించిన ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళింది. అక్కడే అసలు ఛాలెంజ్ మొదలైంది. ప్రతి సినిమా బాహుబలితో పోల్చబడింది. అక్కడి నుంచే సోషల్ మీడియాలో రాజమౌళి కర్స్ అనే పదం మరింత పాపులర్ అయింది. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే అలాంటి డిస్కషన్ మొదలైనది మాత్రం నిజం. సంవత్సరాలు గడిచాయి, కానీ రాజమౌళి మిత్ గురించి డిస్కషన్స్ పూర్తిగా ఆగలేదు. అప్పుడు వచ్చింది RRR. మళ్ళీ రాజమౌళి, మళ్ళీ రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్, మళ్ళీ వరల్డ్ వైడ్ రికగ్నిషన్. ఈసారి స్పాట్ లైట్ రామ్ చరణ్ పై పడింది. RRR తర్వాత చరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. గ్లోబల్ ఆడియన్స్ గుర్తించింది. ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూస్ వచ్చాయి, ఆస్కర్ డిస్కషన్స్ వచ్చాయి. అందరూ ఒకే ప్రశ్న అడిగారు, ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఎందుకంటే RRR తర్వాత ఎక్స్పెక్టేషన్ సాధారణంగా లేవు, స్కై హై. రుబ్లారా తర్వాత వచ్చిన మొదటి సినిమా ఆచార్య. మెగా కాంబినేషన్, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, మ్యాసివ్ హైప్. కానీ రిజల్ట్ మాత్రం ఆడియన్స్ ఊహించిన స్థాయిలో రాలేదు. అప్పుడు చాలా మంది మొదటిసారి మళ్లీ రాజమౌళి మిత్ గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఇది కేవలం కోఇన్సిడెన్స్ మాత్రమేనా అనే ప్రశ్న సోషల్ మీడియాలో కనిపించడం మొదలైంది. ఇప్పటి వరకు అది ఒక ఓల్డ్ సెంటిమెంట్ మాత్రమే. కానీ ఆచార్య తర్వాత అది మళ్లీ డిస్కషన్స్ లోకి వచ్చింది. తర్వాత వచ్చింది గేమ్ చేంజర్. బిగ్ డైరెక్టర్, హ్యూజ్ బడ్జెట్, మ్యాసివ్ ప్రమోషన్స్. అందరూ అనుకున్నారు ఈసారి చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు. కానీ ఫైనల్ రెస్పాన్స్ మాత్రం మిక్స్డ్ గా మారింది. ఇప్పుడు డిస్కషన్ మరింత పెద్దదైంది. ఎందుకంటే ఇది ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు. అక్కడే చాలా మంది మళ్ళీ అదే మాట చెప్పారు, రాజమౌళి సినిమా తర్వాత సక్సెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టమేమో. ఈసారి సెంటిమెంట్ మరింత బలంగా వినిపించింది. ఇప్పుడు పరిస్థితి చాలా ఆసక్తికరంగా మారింది. ఆచార్య తర్వాత, గేమ్ చేంజర్ తర్వాత ఇప్పుడు అందరి ఫోకస్ ఒక్క సినిమా పైనే ఉంది, పెద్ది. ఇది కేవలం మరో రామ్ చరణ్ సినిమా కాదు,
ఇది ఒక టెస్ట్, ఒక సెంటిమెంట్ కి టెస్ట్, ఒక మిత్ కి టెస్ట్. చాలా మంది ఎదురు చూశారు ఈసారి ఏమవుతుంది అని. అయితే పెద్ద రిలీజ్ తర్వాత ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. పీపుల్ స్టాప్డ్ టాకింగ్ అబౌట్ ద మిత్, దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద మూవీ. పాజిటివ్ రెస్పాన్స్, ఆడియన్స్ కనెక్ట్, స్ట్రాంగ్ డిస్కషన్స్. ఇప్పటి వరకు కాన్వర్జేషన్ రాజమౌళి కర్స్ గురించి ఉండేది, ఇప్పుడు కాన్వర్జేషన్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ఉంది. అదే పెద్ద మార్పు. ఎందుకంటే ఒక సెంటిమెంట్ ని ముగించేది ఆర్గ్యుమెంట్స్ కాదు, రిజల్ట్స్. మరి పెద్ద ఇచ్చింది అదే. నిజానికి రాజమౌళి కర్స్ అనే దానికంటే రాజమౌళి ఎఫెక్ట్ అనడం సరైనది. ఎందుకంటే రాజమౌళి సినిమాలు హీరోలని చాలా ఎత్తుకు తీసుకెళ్తాయి. ఆ హై తర్వాత ప్రతి సినిమా ఒక పరీక్షగా మారుతుంది. కొన్ని సినిమాలు ఆ పరీక్షలో పాస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. కానీ పెద్ద ఒక విషయం మాత్రం గుర్తు చేసింది. మంచి కంటెంట్ ఉంటే ఏ సెంటిమెంట్ అయినా బలహీనపడుతుంది, ఏ మిత్ అయినా ప్రశ్నించబడుతుంది. మరి మీరేమంటారు? ఇది మిత్ మాత్రమేనా, లేక నిజంగానే రాజమౌళి ఎఫెక్ట్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి టాలీవుడ్ స్టోరీస్, మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం టాలీవుడ్ ఎన్ఆర్ఐ సినీ రేడార్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.